హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఇటీవల కాలంలో చాలామంది మార్కెట్ మీద అవగాహన లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, అవగాహన లేకుండా ట్రేడ్ చేయడం వల్ల కానీ ఎక్కువగా నష్టపోతున్నారు. చాలామంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఏదో ఎక్కడి నుంచో ఏదో మెసేజ్ రావటం, ఇంకా ఏదో తెలిసో తెలియని కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల సంవత్సరం నుంచైనా 2 సంవత్సరాల నుంచైనా ఇన్వెస్ట్మెంట్ అక్కడే ఉంటుంది తప్ప, లేకపోతే లాస్ అవ్వడం తప్ప ప్రాఫిటబుల్గా లేదనే చాలామంది పోర్ట్ఫోలియోలు షేర్ చేయడం జరిగింది. యాక్చువల్గా చాలా పెద్ద అమౌంట్సే, ల్యాక్స్ ఆఫ్ రూపీస్లోనే పెట్టినటువంటి వాళ్ళు కూడా పెద్దగా ప్రాఫిట్ని ఎర్న్ చేయలేకపోయారు. నిజానికి వాళ్ళు మొదలుపెట్టినప్పుడు నిఫ్టీ 18,000లోనో 17,000లోనూ ఉంది, కానీ ఈ రోజున 25,000 26,000కు ఉంది. ఇండెక్స్ పెరిగింది, కానీ వాళ్ళు పెరిగినటువంటి మార్కెట్ అంతా పెరుగుతూనే ఉంది సార్. మేము పెట్టినటువంటి స్టాక్స్లో పెద్దగా రాణించట్లేదు, పెద్దగా ప్రాఫిట్ లేదని ఇటీవల కాలంలో చాలామంది ఎక్కువ మంది వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోని షేర్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనం మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే రెగ్యులర్గా మంచి రిటర్న్స్ అయితే వస్తాయి, కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అది రైట్ స్టాక్స్లో పెట్టినప్పుడే, రైట్ టైంలో పెట్టినప్పుడే మన యొక్క ఇన్వెస్ట్మెంట్ బాగా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే రైట్ స్టాక్ అంటే ఇది పెద్ద ర్యాకెట్ సైన్స్ కాకపోయినప్పుడు కూడా కొంచెం మార్కెట్లో మనకి ఏ స్టాక్స్లో పెట్టుకుంటే మార్కెట్లో మనకి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది, ఏ సెక్టార్స్లో పెట్టుకుంటే తొందరగా గ్రో అవ్వడానికి అవకాశం ఉంది అనేది మినిమంగా మనం ఆలోచించాలి. లేదా ఎవరైనా తెలుసున్న వాళ్ళ దగ్గరికి ఫోన్ చేసి అయినా సరే, సార్ నా దగ్గర ఒక ₹1,00,000 ఉంది, లేకపోతే ఒక 5,00,000 ఉన్నాయి, ఒక 10,00,000 ఉన్నాయి, ఏ స్టాక్స్లో పెట్టమంటారని అడ్వైస్ తీసుకుని పెట్టుకుంటే మీకు ఆ టైం పీరియడ్ కలిసి వస్తుంది. లేకపోతే మీకు ఆ టైం అయిపోతుంది, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ మినిమం బ్యాంక్ రిటర్న్ కూడా లేకుండా లాస్లో ఉంటే అది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఇలాంటి దానికి ఫస్ట్ పాయింట్, మీకు మీ ఇన్వెస్ట్మెంట్ సైజ్ చెప్తే దానికి తగ్గట్టుగా మంచి స్టాక్స్ని మనం అడ్వైజ్ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 3 ఇయర్స్ మినిమం డౌన్ ద లైన్, 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా సరే నేను ఇక్కడ ఇస్తున్నటువంటి ఫోన్ నెంబర్లో డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ సైజ్ తెలిపచ్చు. దానికి సంబంధించి మనం ఆ స్టాక్స్ని కూడా మనం రికమెండ్ చేస్తాము. మీరు ఫేజ్ వైజ్ పెట్టుకోవచ్చు, లేకపోతే లంసమ్గా పెట్టుకోవచ్చు. అయితే రెగ్యులర్గా మీరు సిస్టమేటిక్గా ఒక సిప్ మోడల్లో నెల మీరు ఎంత సేవింగ్ చేసుకోవాలనుకున్నా ఆ స్టాక్స్లో పెట్టుకోవచ్చు. అది ఫస్ట్ పాయింట్. రెండోది, చాలామంది దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకునే తపన ఉన్నప్పటికి కూడా అది ఎలా నేర్చుకోవాలనేది ఒక డైరెక్షన్ లేక కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి సంబంధించి నేను ఒక 4 బుక్స్ చూపిస్తున్నాను. 4 బుక్స్ కూడా నేను రాసినటువంటి బుక్సే. ఈ 4 బుక్స్లో కూడా నేను మీకు ఒక బుక్లో మార్కెట్ యొక్క పూర్తి స్థాయి బ్రీఫింగ్గా మొత్తం వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది మార్కెట్ గురించి. తర్వాత ఒక బుక్లో ప్రైస్ యాక్షన్కి సంబంధించి చాలా రియలిస్టిక్ చార్ట్స్ అన్నట్లు కూడా ఇచ్చారు. మీరు కూడా మార్కెట్లో ఏదైతే కొద్ది రోజులుగా నలుగుతూ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నో, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నో, కింద మీద పడుతూ ఉంటే ఆ యొక్క చార్ట్స్ని, రియల్ చార్ట్స్ని నేను అక్కడ మీకు ప్రైస్ యాక్షన్కి సంబంధించినటువంటి ఒక మార్కెట్ స్ట్రక్చర్ని నేను ఇక్కడ చూపించడం అయితే జరిగింది. అదేవిధంగా మరొక బుక్లో ఏదైతే క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఏదైతే ఉంటుందో, క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఏ ప్యాటర్న్ వచ్చినప్పుడు మార్కెట్ ఎటువంటి మూవ్ అవుతూ ఉంటుందో, అంటే ఇది రెగ్యులర్గా ట్రేడ్ చేసే వాళ్ళకి, ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి, అదేవిధంగా ఆప్షన్స్ ట్రేడ్ చేసుకునే ఎవరికైనా సరే ఒక బేస్, అక్కడి నుంచి మనకి మార్కెట్ ఎందుకు రివర్స్ అవుతుంది, ఇక్కడ నుంచి మార్కెట్ ఎందుకు పడిపోతుంది, ఇలాంటి సంబంధించినటువంటి ప్యాటర్న్స్ అన్నీ ఉండేటట్టుగా దాంట్లోంచి మనకు అవగాహన వస్తుంది ఆ బుక్ చదవడం వల్ల. లాస్ట్లోది ఇది ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నాను, ఇది క్యాండిల్స్కి సంబంధించి ఒక 160 పేజీల పుస్తకం, ఇది కలర్ ప్రింట్తో ఉంటుంది. ఇది ఈ బుక్లో పూర్తి స్థాయిలో మీరు క్యాండిల్ ఫార్మేషన్ దగ్గర నుంచి అసలు క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి, ఈ జపనీస్ కనిపెట్టినటువంటి ఈ క్యాండిల్ స్టిక్స్ని ఎందుకు అంత రిలయబుల్గా ఉంది, ప్లస్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎందుకు మన క్యాండిల్ స్టిక్స్ని ఎంచుకుంటాం, ఎంచుకున్న క్యాండిల్ స్టిక్స్లో దీని యొక్క స్ట్రెంగ్త్, లెంత్, విడ్త్ ఎక్కడి వరకు ఉంది, దీని యొక్క మొత్తం ఇన్ డీటెయిల్గా ప్రతిదీ పిన్ టు పిన్ ఒక 160 పేజెస్లో విత్ క్యాండిల్ స్టిక్స్ ఎగ్జాంపుల్స్తో సహా తెలుగులో, అన్నీ కూడా తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా ఉంటాయి. ఇట్లో మీరు మార్కెట్లో ఎంతో కొంత లాభం సాధించాలనుకున్నా, ఎంతో కొంత తీసుకోవాలనుకున్నా, మనం ఏదైతే మనం lakhs of rupees ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకున్నా, ముందు బేసిక్ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఈ బుక్స్ కొనుక్కుని, ఈ బుక్స్ మీద ఒక అవగాహన చేసుకుని, మీకు దీంట్లో అర్థం కాకపోయినా సరే కాల్ చేసి అడగండి. ఇక్కడి నుంచి అర్థమైన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకున్నా సరే మీరు ఏ విధంగా చేస్తే మీకు ఈ మార్కెట్ నుంచి మీరు సరైన ప్రూఫ్ తీసుకోవడానికి అవగాహన ఉంటుందో కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ముందుగా దీని మీద అవగాహన కావాలనుకునే వాళ్ళు, దీంట్లో ఏదైనా కొంచెం ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళు ముందు ఈ బుక్స్ చదివితే దీంట్లో మనకి ఒక అవగాహన వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలనేది దాని ఉంటుంది. ప్లస్ నష్టపోకుండా ఏదైతే ఉన్నదో మీరు యొక్క ఇన్వెస్ట్మెంట్ నష్టపోకుండా ఎంతో కొంత లాభం, అది కూడా మనకి బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా మనకి ఎక్కువ లాభం రావాలి. అదర్వైజ్ లేకపోతే ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యాంకులో వేసుకుంటాం కదా,
ఏదైతే మనం కంపెనీస్ మనం రికమెండ్ చేస్తున్నామో ఆ కంపెనీస్ వారి యొక్క లాభాల్లో భాగంగా మనకు కూడా లాభాలు పంచుతుంది కాబట్టి అలాంటి లాభాలు పంచే కంపెనీలో మంచి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. నిజానికి ఈ లాస్ట్ ప్రతి సంవత్సరం కూడా మార్కెట్లో ఎంతో కొంత ఇంక్రిమెంట్ కనిపిస్తూనే ఉంటుంది. కానీ మనం పెట్టిన స్టాక్స్లో ఇంక్రిమెంట్ ఉందా లేదా అన్నది మనం చూసుకోవాలి. యాక్చువల్గా లాస్ట్ ఏ ఇయర్ అయినా సరే మార్కెట్లో రైట్ స్టాక్స్లో పెట్టుకున్నట్టయితే రైట్ ఇన్వెస్ట్మెంట్ మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ అయితే ఒక 14% 15% గ్యారంటీగా ఇస్తున్నాయి ఈ మధ్యకాలంలో. కానీ మన స్టాక్స్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 30% 40% 100% రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్స్ కూడా చాలా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మనం రికమెండ్ చేసినవి కూడా. ఇప్పుడు కూడా మనం ఏదైతే ఎనర్జీ సెక్టర్ సంబంధించినవి కానీ, అదేవిధంగా ఆటోమొబైల్లో ఈ వెహికల్స్ సంబంధించినవి కానీ, అంటే సెక్టార్ ఏదైతే బ్లూమింగ్ అయ్యే అవకాశం ఉందో, సెక్టార్ ఏదైతే ట్రిగర్ అయ్యే అవకాశం ఉందో, అదేవిధంగా ఫార్మాలో ఏదైతే బల్క్ డ్రగ్ కానీ, ట్యాబ్లెట్ ఫార్మేషన్లో కానీ ఇటీవల కాలంలో మంచి కొన్ని కంపెనీస్ చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తున్నాయి. అలాంటి కంపెనీస్లో కానీ, అదేవిధంగా మెటల్ స్టాక్స్ ఏదైతే ఇప్పుడున్న గవర్నమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుందో దానికి సంబంధించిన మెటల్ సెక్టార్స్ అన్నీ కూడా, మెటల్ అండ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ సంబంధించినటువంటి సెక్టార్స్ అన్నీ కూడా అద్భుతమైనటువంటి రిటర్న్స్ ఇచ్చి మంచి లాభాలు తీసుకుంటున్నాయి. ఆ స్టాక్స్లో ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఏ స్టాక్స్లో పెట్టుకోవాలన్న దాని గురించి మీకు ఎటువంటి అవగాహన కావాలన్నా సరే ఖచ్చితంగా కాల్ చేయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో మీకు అందివ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.